ఈరోజు అభివృద్ధి అనే ప్రణాళికల మీద చర్చ చేసినప్పుడు నిజాం గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాం? రాచరికంలో ఉన్న ఒక రాజు గురించి ఈరోజు మనం అతన్ని చర్చించకుండా మనకు చరిత్రనే లేదు. అతను నిర్మించిన వారసత్వ సంపదను వినియోగించకుండా మన అభివృద్ధి ప్రణాళికలే లేవు. చార్మినార్, ఇట్ ఈస్ నాట్ సింబల్ ఆఫ్ చార్మినార్ జస్ట్ టూరిజం స్పాట్. He has designed everything around Charminar. You go and see special economic. He has created special economic zone. మీకు అక్కడ పర్ల్స్ మన దగ్గర ఉత్పత్తి వరల్డ్స్ బెస్ట్ పర్ల్స్ మీకు చార్మినార్ దగ్గర దొరుకుతాయి. వరల్డ్స్ బెస్ట్ బ్యాంగిల్స్ చార్మినార్ దొరుకుతాయి. మీకు పత్తర్ గట్టి, కబూతర్ ఖానా, మోజంజాయ్ మార్కెట్, యూ సీ ఎవ్రీథింగ్. ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువును గుల్జార్ హౌస్ నుంచి మొదలు పెడితే చార్మినార్ చుట్టూతా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ను నిజాం సర్కార్ క్రియేట్ చేసింది. కాబట్టి ప్రపంచంలో ఏ పర్యాటకులకు వచ్చినా ఆడపిల్లలకు గాజులు కొనుక్కోవాలన్నా, లేకపోతే కన్న కూతుర్లకి మీకు పర్ల్స్ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఇతర ఏం కొనుక్కోవాలన్నా, ఏ రకమైన పక్షులు, జంతువులు ప్రపంచంలో ఇలాంటి పక్షిని, ఎలాంటి జంతువుని చూడాలన్నా కబూతర్ ఖానాకి వెళ్తే నువ్వు అన్ని చూడగలుగుతావు.